హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు మరి రీసెంట్ గా తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేయడం, ఆయన అభినందించడం ఇవన్నీ కూడా చూసాం కదా. అయితే అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ గారు పాలిటిక్స్ లోకి రాబోతున్నారన్న ఒక వార్త అయితే వైరల్ అయింది. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ గారిని ఒక ప్రెస్ మీట్ లో అడిగారంట, మరి పాలిటిక్స్ లోకి వస్తున్నారా లేదా అని చెప్పేసి. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు, మరి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా, ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి మరి వస్తున్నట్ట రానట్ట, అంటే మన నచ్చి ప్రచారం చేయగానే వస్తా సోషల్ మీడియాలో మరి వస్తారేమో అన్నట్టుగా మాట్లాడుకోవడం చూసాము. మరి ఆయన ఒపీనియన్ ఏంటి సార్ రాజకీయాలపైన? రానని చెప్తూనే క్యాన్వాసింగ్ వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి కనబడుతుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో ఏం చెప్పారో తెలియదు, కానీ ఎన్నికలు ఇంకొద్ది గంటల్లో ఉన్నాయనగా ఆయనకి బాగా కావలసిన వాడు మిత్రుడు దగ్గరికి వెళ్ళారని కూడా మనం వార్తల్లో చూసాం. అది కూడా ఎక్కడ నంద్యాలది. సో ఆయన శిల్పా గారి ఇంటికి వెళ్ళారు. సో ఆయన మిత్రుడు వెళ్ళారు, బాగానే ఉంది. అంటే ఇక్కడ రెండు రకాల వార్తలు అంటే భావాలు అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు, అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉన్నానంటకి చెప్పారు. మరోవైపు ఆయన తండ్రి, ఆయన మేనత్త రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కలవడానికి వెళ్ళారు. దైవ దర్శనం చేసుకున్నాక అందరికీ అభివాదం చేశారు. అయ్యింది. ఇది ఇలా ఉంటుండగా వెంటనే ఇంక కొద్ది గంటల్లోనే మళ్ళీ ఆయన వేరే పార్టీకి చెందిన అభ్యర్థిని కలవడం. నా మిత్రుడే, కానీ ఈ సందర్భంలో కలిస్తే అర్థం ఏంటి? ఇప్పుడు క్యాజువల్గా ఒక ఫంక్షన్ ఎవరైనా జరుగుతుంది అనుకోండి, ఆ ఫంక్షన్ మనం పిలవలేదు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిలవలేదు కాబట్టి నువ్వు నిజంగా చాలా మంచివాడివి, అసలు ఎటువంటి భేషజాలు లేని వ్యక్తివి కాబట్టి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫంక్షన్ బాగా అయిందా అంటే అప్పుడు వాడు ఎలా గిల్టీ, అరే వీడికి పిలవలేదని గిల్టీగా ఫీల్ అవుతాడు. అలా కాకుండా ఫంక్షన్ అవుతున్నప్పుడు కూడా వెళ్ళి పిలవపోయిన వెళ్ళాడంటే లీడర్ పిలవపోయినా వచ్చాడరా అన్నట్టుగా ఉంటుంది కదా. ఎందుకు వచ్చాడు? ఫంక్షన్ అంటే ఇష్టం కాబట్టి, ఆ వ్యక్తి ఇష్టమో ఏదో సంథింగ్ అనుకుంటాం. అలాగే ఇక్కడ పోలింగ్ కొద్ది గంటల్లో ఉంటుండగానే నిజంగా మీ మిత్రుడికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికో లేదా శుభాకాంక్ష చెప్పడానికే, ఆన్ ది వేలో కలవడానికి వెళ్ళానని చెప్పడానికి ఆన్ ది వే అదేమైనా హైదరాబాద్లో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వెళ్తున్నప్పుడు ఉందా, లేదంటే అక్కడ పక్కన ఏదైనా సెట్ వేస్తే షూటింగ్కి వెళ్తూ వెళ్ళారా? అవేవి కాదు కదా. లేదా బెంగళూరు ఆన్ ది వే బై రోడ్లో వెళ్తున్నప్పుడు కలిసి ఆ రోడ్లో కలిసామని చెప్పడం ఏమని చెప్పచ్చు. కానీ ఒకవైపు ఇలా ట్వీట్ చేస్తూ మరోవైపు ఇటువైపు వేరే అభ్యర్థికి సపోర్ట్గా మాట్లాడుతూ ఇంకోవైపు అదే చూసారా, మాట ఒకరికి పర్సన్ ఒకరికి అన్నట్టుగా ఉంది. మాట అయితే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా అనిపించింది, వెళ్ళి కలవడం మాత్రం ఒక అభ్యర్థి వేరే అభ్యర్థి కలవడం అనిపించింది. ఇక్కడ ఏమైంది? రెండు భిన్న సంకేతాలు ఇచ్చినట్టుగా అయింది. రాజకీయాల మీద ఇంప్రెషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, అది ఆయన వ్యక్తిగతం. అయితే ఇక్కడ కూడా మళ్ళీ చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే రాజకీయం వేరు, సినిమాలు వేరు, రాజకీయం వేరు, బిజినెస్ వేరు, అంతే కదా. బట్ ఈ సందర్భంలో వెళ్ళారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అక్కడ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. వ్యక్తి అంటే అసలు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. సో అక్కడ మరి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. లేదు నాకు అదేం లేదు, రాజకీయాల్లోకి రాను, నాకు అదేం లేదు, మంచి మిత్రుడు అంటే ఆ సందర్భంలో వెళ్ళడం ఏంటి? రెండు భిన్న ఇప్పటికే అల్లు గారి ఫ్యామిలీకి కొణిదెల వారి ఫ్యామిలీకి ఏవో పొరపచ్చాలు ఉన్నాయి, నడుస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా హల్చల్ నడుస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రవర్తనల వల్ల అవి మరికొద్దిగా నెటిజన్స్కి లేనిపోని లింకులు ఇస్తున్నట్టే కదా. ఆ మధ్యనంతా ఏం చూసాము, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు, వీళ్ళు మాత్రం ఏం అవ్వలేదు, ఆయన మాత్రం మంచి స్టార్కి వెళ్ళిపోయాడు, ఈయన ఇలా ఉండిపోయాడు అన్నారు. తర్వాత లేదు ఈయన నేషనల్ అవార్డు వచ్చేసింది దీనికి, ఈయనే నేషనల్ స్టార్ అయిపోయాడు, అక్కడ మంచి ఇమేజ్ వచ్చేసింది, అందుకు వీరు పోటాపోటీగా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో సినిమాల పరంగా కలెక్షన్స్ పరంగా పోటీతత్వం ఉండొచ్చు, కానీ ఇట్లా ఇంటర్నల్గా ఫీలింగ్స్ ఉండకూడదు. బట్ అవి ఉన్నాయి అని చెప్పి ఎవరెవరో ఊహించి రాసిన కథనాలని ఈరోజు వాళ్ళు చేసే ప్రవర్తన చూస్తే అవునని అనిపిస్తుంది. మనంతే కదా. ఒకవైపు అల్లు అరవింద్ గారు ఒక పార్టీకి సపోర్ట్గా వెళ్ళారు, ఇంకోవైపు కొడుకు ఇంకో పార్టీకి సపోర్ట్గా వెళ్ళారు. అంటే మరి అతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా?
చెప్పండి. ఇప్పుడు అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టుగా ఉంది సామెత. నేను అవ్వకు సపోర్ట్ చేయలేదే, ముసలమ్మకే సపోర్ట్ చేశాను. ఆ ముసలమ్మ పేరే అవ్వ బాబు. అలా ఉంది. నేను నా మిత్రుని కలవడానికి వెళ్ళాను కానీ నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదని పొద్దున్న స్టేట్మెంట్ చూశాను న్యూస్లో కూడా. కాకపోతే ఈ సందర్భంలో ఎందుకు వెళ్ళాలి, తర్వాత వెళ్ళండి, లేదా ఫోన్లో ఎవరికి తెలియకుండా ఆల్ ది బెస్ట్ చెప్పండి. అంటే అక్కడ మిత్రుడు కోరుకుని ఉంటాడు, మేబీ నువ్వు వస్తే కొంచెం నాకు ప్లస్ అవుతుంది అంటే ఈ టైంలో అటువైపు మొగ్గు చూపుతున్నారు అనుకుంటారేమో కదా, వద్దులే ఈ టైం నేను రాను, ఎందుకంటే మనం ఫ్రెండ్సే కానీ ఇక్కడ మళ్ళీ పార్టీలు ఫీలింగ్లు వచ్చేస్తాయని చెప్పలేరా? బట్ వెళ్ళినా ఏం కాదు, ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేని వెళ్ళారంటే అర్థం ఏంటి? ఎవడేమనుకున్న సంబంధం ఎవడు కూడా అనుకుంటాడు, ఆహా వీళ్ళు పరోక్షంగా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, బయటికి అక్కడ వెళ్ళి బయట ట్వీట్ ద్వారా లేదంటే స్టేట్మెంట్ ద్వారా సపోర్ట్ చేస్తున్నారు కానీ లోపల మాత్రం అరే వీళ్ళు బాగా ఎదిగిపోతున్నారని ఫీలింగ్ ఉందేమో వీళ్ళకి, అందుకే వీళ్ళు వీళ్ళకి పడని పార్టీ దగ్గరికి వెళ్ళి సపోర్ట్కి వెళ్ళారని అనుకుంటారు అనుకోరా? అవునా కదా? సో అదే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. చాలామంది నిన్న 2-3 మిత్రులు మాట్లాడి అరే నాకు మొన్నటి వరకు తన మీద మంచి ఇంప్రెషన్ ఉండేదిరా, ఇప్పుడు ఒక్కసారి అట్లా వెళ్ళి కలవడం ద్వంద్వ వైఖరిలాగా అనిపించింది, ఏంటి గేమ్ అని అనిపించింది, అసలు యాక్చువల్గా యాక్టర్స్ కన్నా రాజకీయ నాయకులే మంచి నటులు, బట్ వీళ్ళు కూడా రాజకీయ నాయకులతో పాటు పోటీ పడుతున్నారు మన నటులు అన్నట్టుగా 2-3 అన్నారు. సో అట్లాంటి ఫీలింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆహా కరెక్టేనేమో, లోపల ఆ అభ్యర్థి కానీ ఆ పార్టీ కానీ ఫీలింగ్ ఉందేమో, అందుకే వెళ్ళాడేమో అని అనుకుంటారు కదా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎలా ఉందంటే నేను రాజుగారు పెద్ద భార్య మంచిదని చెప్పానే, చిన్న భార్య గురించి నేనేం మాట్లాడలేదే అంటే, రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య గురించి వేరే చెప్పక్కర్లే, మంచిది కాదని అనుకోవచ్చు, ఎక్కువగా మంచిది కాదు అనుకుంటారు ఇప్పుడున్న సొసైటీలో ఉండే ఆలోచన విధానం ప్రకారం. కొద్ది మంది మాత్రం సంస్కారవంతులు అంటే ఈవిడికన్నా కొంచెం మంచి క్వాలిటీస్ ఈవిడ తక్కువ ఉన్నాయేమో, అలాగనే చెడ్డదయం కాదురా అనుకుంటారు కొంతమంది సమర్థించేవాళ్ళు. కానీ అర్థం అదే కదా, రాజుగారు పెద్ద భార్య మంచిదంటే అర్థం ఏంటి? సో ఆయన అలాగే బిహేవ్ చేశారు కాబట్టి మరొక్కసారి సోషల్ మీడియాకి మంచి ఫుడ్ దొరికింది నాకు తెలిసి. ఫీడ్ నథింగ్ బట్ ఫుడ్. ఎందుకంటే ఇంకా వీటి మీద రకరకాలుగా ఊహాగానాలు హల్చల్ చేసుకోండి మేము చూసి నవ్వుకుంటాం అనుకుంటే ఈ టైంలో అది కరెక్ట్ కాదు కదా. చాలామంది రగిలిపోతున్న సందర్భంలో ఇట్లాగ చేయడం, ద్వంద్వ వైఖరి చేయడం అనేది చాలామంది ఆర్గ్యుమెంట్లు మాట ఆఫీసుల్లో కూడా మాట మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్ల వరకు వెళ్ళిపోయి కొట్టుకునే వరకు అవుతుంది. మొన్న మా సార్ కూడా చెప్తున్నాడు, ఇట్లాగే దిల్సుఖ్నగర్ ఒక పార్కులో వాకింగ్కి వెళ్తూ ఇట్లిద్దరు అంటే ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు వేరు పార్టీ వాళ్ళు అవ్వడం, మాట్లాడుకుని ఏంటి వాకింగ్లో పరిచయం అయిన వాళ్ళు మళ్ళీ మిత్రులు కూడా కాదంట. ఆఖరికి పెద్ద కొట్టుకునే వరకు వెళ్ళిపోతే ఆ అసోసియేషన్లో ఉన్న ఏజ్డ్ పర్సన్ ఎవరో వచ్చి, బాబు ఇది వాకింగ్కి ప్రశాంతంగా ఉండడానికి మీలాంటి ఆర్గ్యూలు కాదు, ఎన్నికలు అయ్యే వరకు మొత్తం పోలింగ్ కౌంటింగ్ అయ్యే వరకు మీరు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్ పెట్టి అక్కడ అంటించారంట ఒక పేపర్ తీసి. సో అట్లాంటి పరిస్థితులకి ఎవరు దారి తీస్తున్నారు? నాకేం కాదు, నేను 4 గోడల మధ్యన బౌన్సర్లతో హ్యాపీగా ఉంటానని అనుకుంటే ఈ సామాన్యులు ఇదైపోతున్నారు కదా. సో మరి అలా చేశారన్నా కూడా బయటికే మా ఫ్యాన్స్, మా సామాన్యులు, మా కార్యకర్తలు అని అంటారు కానీ లోపాయకారంగా ఎవరి మీద ఎవరికి సీరియస్నెస్ ఉండదు. నేను కష్టపడి ఇస్తున్నా తప్ప మీ దగ్గర నుంచి నేను పైసలు తీసుకుంటున్నానా అన్నట్టే మాట్లాడతారు. ఓకే, సో మరి అదే వాళ్ళకే తెలియాలి ఎందుకు అలా ప్రవర్తించారని.